క్రైస్తవుల విరోధులందరికీ నా ప్రభునామములో మీకు నా వందనాలు తెలియచేస్తున్నాను. సహోదరులారా, నా ప్రభు పేరిట మీకు నా యొక్క విన్నపము ఏమనగా, మన అందరినీ యేసుక్రీస్తు తన స్వరూపములో తన పోలికలో చేసుకుని తన బిడ్డలుగా ఎన్నుకున్నాడు. ఈ విషయాన్ని దయచేసి మీరు గమనించాలని ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. అయితే మీరు అపవాదితో స్నేహం చేస్తూ వాడి ఆలోచనలతో నింపబడి హత్యలు, మోసాలు, కృతంతలు, పగ, ద్వేషముతో ఉండి సాటి సహోదరులను అనగా క్రైస్తవులను నాశనం చేస్తున్నారు. చిన్నపిల్లలని చూడక చంపుతున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు. ఇలా క్రైస్తవులను దారుణముగా హింసిస్తున్నారు. ఆ సహోదరులారా, దేవుని వాక్యము చెబుతుంది, సాతాను దుష్టుడని, మోసగాడని, నమ్మక ద్రోహి అని అంటుంది. వాడు నిన్ను వాడుకొని సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నిన్ను నాశనం చేస్తాడు. పరిశుద్ధ గ్రంథములో ఇలా వ్రాయబడి ఉంది, క్రూర మృగమును తన వాహనముగా చేసుకుని దాని మీద కూర్చొని స్వారీ చేస్తున్నటువంటి స్త్రీను చివరకు అదే క్రూర మృగము ఆమెను మీదకు పడి తిరుగుబడి నాశనం చేసింది. ఆమెను దిగంబరిగా చేసింది. ఆమె సంపదలన్నీ దోసుకుని నాశనం చేసింది. దారుణంగా ఆమెను చంపేసింది. క్రైస్తవ విరోధులారా, మీరు మారకపోతే పరిస్థితి కూడా ఇంతే. మీ మీద కూడా అపవాది సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా నాశనం చేసి తన పగ తీర్చుకుంటాడు. దయచేసి ఆలోచించి, కొంగులో ఉండి నిప్పు కాల్చకుండా ఉంటుందా అన్నటువంటి విషయాన్ని మీరు గమనించవలసిందిగా కోరుచున్నాను. ప్రైజ్ లార్డ్.